కొంచెం మినసా ఈరోజు మనమైతే డాడ్ అండ్ యానిమే ఎపిసోడ్ 9 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 8 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కి అంతగా రీచ్ అయితే రావట్లేదు, అందుకే వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీలైతే ఒక కామెంట్ కూడా చేసేయండి. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఈ సర్పియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ఎక్స్ప్లెనేషన్ మధ్యలో కూడా చెప్పొచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇది ముందే చెప్పేస్తాను. సర్పియన్స్ కి ఒకరిని పవర్స్ కావాలి కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేశారు. ఇంకా వాళ్ళకి మోమో పవర్స్ తో ప్రాబ్లమ్స్ వస్తుందని వాళ్ళు ఈ స్నేక్ క్రియేచర్ ని మోమో మీద అటాక్ చేయడానికి సెండ్ చేశారు. ఇంకా తిని పేరు మిస్టర్ మ్యాంటిస్ స్ట్రింప్. తినకి ఇంకా 2 నేమ్స్ ఉన్నాయి, గిగ్ వర్కర్ ఇంకా డీవర్ డీమన్. మనం లాస్ట్ ఎపిసోడ్ లో మ్యాంటిస్ స్ట్రింప్స్ గురించి చూసాం కదా, సేమ్ అలాగే తిని కూడా మ్యాంటిస్ స్ట్రింప్ లాగే పనిచేస్తాడనమాట. వీళ్ళు టోటల్ 5 మెంబర్స్ టీమ్ గా వచ్చారు. 3 సర్పో, డీవర్ డీమన్ ఇంకా ఈ స్నేక్ క్రియేచర్. ఈ 3 సర్పో వీళ్ళిద్దరిని హైడ్ చేశారనమాట. ఈ స్నేక్ క్రియేచర్ పేరు ఎపిసోడ్ మధ్యలో చెప్తాను. ఇంకా ఎపిసోడ్ 9 స్టార్ట్ చేద్దాం. ఒకరు ఐరా పవర్స్ ని చూసి షాక్ అవుతాడు. ఐరా సర్పియన్స్ ని అవతలకు పడేసి ఒకరిని చూస్తుంది. ఒకరిని క్లాత్స్ లేకుండా ఉన్నాడు కాబట్టి ఐరా తన్ని చూసి సిగ్గుపడుతుంది. మిగిలిన డీవర్ డీమన్ ఇంకా సర్పో ఐరాని కన్ఫ్రంట్ చేస్తారు. ఐరా దగ్గర హై స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి తను బ్యారియర్ లో ఎంటర్ అయిందని సర్పియాన్ కి అర్థమవుతుంది. డీవర్ డీమన్ ఐరాని అటాక్ చేయడానికి వస్తాడు. క్లాస్ రూమ్ లో ఏదైనా క్లాస్ దొరుకుతాయేమోనని ఒకరు క్లాస్ రూమ్ లో దూరిపోతాడు. ఐరా డీవర్ డీమన్ పంచెస్ ని డాచ్ చేసి తన తల మీద నుంచి సర్పో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇది చూసి సర్పో సర్పియాన్ ఫామ్ సర్పోగ్రామెటరీతో అటాక్ చేసి ఐరాని అవతలకు పడేస్తాడు. ఈ అటాక్ డీవర్ కూడా తగులుతుంది. తన్ని అటాక్ చేయొద్దని డీవర్ చెప్తాడు. ఇది విని సర్పో నీలాంటి చీప్ వర్కర్స్ మాకు చాలా మంది దొరుకుతారని సర్పో చెప్తాడు. ఇంకా ఐరాకి సర్పో అటాక్ ఒక ఇన్విజిబుల్ వాల్ తో ఢీకొట్టినట్టు అనిపిస్తుంది. ఇంకా డీవర్ ఐరా మీద మళ్ళీ పంచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఐరా తన అక్రోబాటిక్ మూవ్స్ తో అన్ని పంచెస్ ని డాచ్ చేస్తూ ఉంటుంది. ఒకరునికి క్లాస్ రూమ్ లో ఎంత వెతికినా ఏ క్లాస్ దొరకవు. డీవర్ ఐరా మీద జెట్ పంచ్ తో కొడతాడు. ఐరా పంచ్ ని డాచ్ చేస్తుంది కాబట్టి ఆ పంచ్ వాల్ కి హిట్ అవుతుంది. ఆ వాల్ పగిలి క్లాస్ రూమ్ లో ఉన్న ఒకరున్ అవతలకి వెళ్లి పడతాడు. ఈ పవర్ పంచ్ ని చూసి ఐరా డీవర్ కి కాంప్లిమెంట్ ఇస్తుంది. ఇది విని డీవర్ థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ పంచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సర్పో మళ్ళీ అటాక్ చేస్తాడు. ఐరా డీవర్ ని షీల్డ్ గా యూజ్ చేసుకుని అటాక్ నుంచి తప్పించుకుంటుంది. ఇంకా తను సర్ప దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే డీవర్ తన్ని పంచెస్ తో ఆపుతూ ఉంటాడు. ఐరా తన పంచెస్ ని డాచ్ చేస్తూ డీవర్ ని కిక్ చేస్తుంది. డీవర్ కిక్ ని బ్లాక్ చేస్తాడు. ఐరా అప్పుడే అప్పర్ కిక్ తో డీవర్ ని సీలింగ్ లోకి దూర్చేస్తుంది. ఇంకా ఐరా సర్పని అటాక్ చేయడానికి వెళ్లే లోపే సర్ప తన సైకిక్ పవర్స్ తో ఐరాని వాళ్ళ మీద సర్ప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఐరా బనానా ఆర్గన్స్ తీసుకోవడానికి సర్ప రెడీగా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ రికవర్ అవుతారు. ఇంకా వాళ్ళు ఐరాతో తన మూమెంట్స్ చాలా బాగా ఉన్నాయని, కానీ తన అటాక్స్ అంత పవర్ఫుల్ గా లేవని సర్పంచ్ చెప్తారు. గ్రీన్ సర్ప ఐరాతో తన బనానా ఆర్గన్ తీసుకోవడం ప్లాన్ లో లేకపోయినా వాళ్ళు తన బనానా ఆర్గన్స్ ని తీసుకుంటామని సర్పో చెప్తాడు. ఇది విని ఐరా వీళ్ళతో తన ఒక చోజన్ పర్సన్ అని, తన్ని ఇలాంటి వాళ్ళు ఓడించలేరని ఐరా చెప్తుంది. అప్పుడే డీవర్ డీమన్ ఐరాని పనిచేస్తాడు. దీంతో ఐరా వాల్ పగలగొట్టుకుంటూ క్లాస్ రూమ్ లో వెళ్లి పడుతుంది. వాళ్ళు ఐరాతో మా స్పీషియస్ ఎవల్యూషన్ కి నువ్వు హెల్ప్ అవుతావు కాబట్టి నువ్వు ఒక చోజన్ పర్సన్ అని వీళ్ళు ఐరాతో చెప్తారు. ఇంకా వీళ్ళు ఐరాని అటాక్ చేసే లోపే ఒకరిని వీళ్ళని అటాక్ చేయొద్దని చెప్తాడు. వాళ్ళు తన బనానా ఆర్గన్స్ కోసం వచ్చారు కాబట్టి తనతో ఫైట్ చేయమని ఒకరిని చెప్పి ఒకరిని ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. కానీ సర్పంచ్ మళ్ళీ ఒకరిని పవర్స్ ని సర్ప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీంతో ఒకరిని ఇంకా ఐరా నార్మల్ గా మారిపోతారు. ఈ అటాక్ ని వీళ్ళు ద ఆసమ్ జోన్ అని పిలుస్తారు. సర్పంచ్ వాళ్ళ సైకోకినెటిక్ పవర్స్ ని కంబైన్ చేసి ఈ ఆసమ్ జోన్ ని క్రియేట్ చేస్తారు. ఈ జోన్ ఎంత స్ట్రాంగ్ అంటే దాని లోపల ఉన్న వాళ్ళకి దించడం కూడా సాధ్యం కాదు. కానీ ఈ ఆసమ్ జోన్ కి ఒక వీక్నెస్ ఉంది. అదేంటంటే సర్పంచ్ ముగ్గురు వాళ్ళ సైకోకినెటిక్ పవర్స్ ని కంబైన్ చేసి దీన్ని క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు ఈ జోన్ లో ఎంటర్ అవ్వలేరు. అదే ఆసమ్ జోన్ వీక్నెస్ అని సర్పంచ్ చెప్తారు. కానీ డీవర్ డీమన్ ఎంటర్ అవ్వగలడు. డీవర్ ఆసమ్ జోన్ లోకి వచ్చి ఒకరిని హెడ్ మీద పంచ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి ఐరా డీవర్ తో తన్ని పంచ్ చేయొద్దు, నువ్వు అలాగే తన్ని పంచ్ చేస్తుంటే తను చనిపోతాడని ఐరా చెప్తుంది. అప్పుడే ఒకరున్ ఆసమ్ జోన్ లోపల ట్రాన్స్ఫార్మ్ అయ్యి డీవర్ పంచ్ ని ఆపేసి డీవర్ ని హెడ్ బట్ తో వాళ్ళ మీదకి కొడతాడు. ఇది చూసి గ్రీన్ సర్ప షాక్ అయ్యి తన ఆసమ్ జోన్ నుంచి ఎలా తప్పించుకున్నాడని సర్ప చెప్తాడు. రెడ్ సర్ప తనతో తను ఇలా చేయలేదు, ఎవరో మన సైకోకినెసిస్ పవర్స్ ని ఆపేశారని రెడ్ సర్పో చెప్తాడు. ఇంకా ఇలా చేసింది మోమో అని సర్పంచ్ చూస్తారు. ఈ ఫేసెస్ ని తను ఎప్పుడు మర్చిపోదని మోమో చెప్తుంది. మోమో తన సైకిక్ పవర్స్ తో సర్పంచ్ పవర్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటుంది. నేను చాలా మిస్ అయ్యాను మోమో చాన్ అని ఒకరుని చెప్తాడు. ఇది విని మోమో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకరుని ఐరాతో ఫైట్ చేయొద్దు అని చెప్తుంది. ఇంకా ఒకరున్ క్లాత్స్ లేకుండా ఉన్నాడు కాబట్టి తన వైపు చూడొద్దని మోమో చెప్తుంది. స్నేక్ క్రియేచర్ మోమోని ఎందుకు ఆపలేదని సర్పంచ్ షాక్ అవుతారు. ఐరా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మోమో తని రెస్క్యూ చేయడం తనకి నచ్చకపోయినా తనకి వేరే చాయిస్ లేదని ఐరా
చెప్పి మోమోని ఫైట్ చేయడంలో హెల్ప్ చేయమని ఐరా చెప్తుంది. ఐరాని ఆక్రోసిల్కి ఫామ్ లో చూసి మోమో షాక్ అవుతుంది. ఐరా కంటిన్యూ చేస్తూ నేను ఇప్పుడు నీతో కోఆపరేట్ చేసిన కెన్ తకకుర సామాని నీకు దక్కనివ్వనని ఐరా చెప్తుంది. కెన్ తకకుర నేమ్ విని మోమో కంగారు పడి కింద పడిపోతుంది. దీంతో తన పవర్స్ ఇప్పుడు సర్పయోన్స్ పవర్స్ ని హోల్డ్ చేయలేదు కాబట్టి సర్పయోన్స్ పవర్ మళ్ళీ వీళ్ళిద్దరిని సర్ప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మోమో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని ఐరా తన్ని తిడుతుంది. మోమో సర్పయోన్స్ పవర్స్ ని హోల్డ్ చేయట్లేదు కాబట్టి ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని సర్పో డివర్ ని లేపడానికి వెళ్తాడు. నువ్వు సరిగ్గా వర్క్ చేయకపోతే నీ పేమెంట్ కట్ చేస్తామని సర్పో చెప్తాడు. ఒకరోజు అటాక్ వల్ల డివర్ అలసిపోయి తన వల్ల కాదని చెప్తాడు. ఇది విని సర్పో డివర్ తల మీద ఒక సీరం ని ఇంజెక్ట్ చేస్తాడు. ఈ సీరం ని ఇంజెక్ట్ చేయడం డివర్ కి నచ్చదు. ఇంకా ఈ సీరం ఇంజెక్ట్ అవగానే డివర్ పాట పాడుతూ లేస్తాడు. ఇంకా తను మ్యాంటిషన్ ఫామ్ లో ఉంటాడు. ఈ బూస్ట్ సీరం తో డివర్ ఇంకా పవర్ఫుల్ అయిపోతాడు. తన షాక్ వేవ్ పంచెస్ తో వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఇంకా స్పీడ్ పంచెస్ తో ఐరా ఇంకా ఒకరిని మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ మోమో తన సైకిక్ పవర్స్ తో అటాక్స్ ని ఆపేసి సర్పయోన్స్ పవర్స్ ని హోల్డ్ చేస్తుంది. ఇంకా తను ఐరాతో ఆ నేమ్ ని మళ్ళీ ఎప్పుడు పలకొద్దని మోమో చెప్తుంది. ఐరా ఇంకా ఒకరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఐరా డివర్ డిమన్ ని అటాక్ చేయడానికి వెళ్తుంది. తను డివర్ ని కిక్ చేస్తుంది. డివర్ ఐరా కిక్ ని బ్లాక్ చేస్తాడు. డివర్ శాలరీ అప్పర్ కట్ అని చెప్పి ఐరాని సీలింగ్ కేసి కొడతాడు. డివర్ అటాక్స్ చాలా స్పీడ్ గా ఉన్నాయని మోమో చెప్తుంది. ఐరా సీలింగ్ నుంచి కింద పడుతుంటే డివర్ పంచేస్తాడు. కానీ ఒకరు పంచ్ ని డాచ్ చేసి ఐరాని తీసుకొని డివర్ వెనకలు వచ్చేస్తాడు. తన పంచెస్ నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయని ఒకరు చెప్తాడు. డివర్ మళ్ళీ పంచేసి లోపే ఐరా తన హెడ్ మీద కిక్ చేస్తుంది. ఐరా డివర్ తో నువ్వు నా దగ్గర స్ట్రాంగ్ అటాక్ లేదని చెప్పావు, అందుకే ఇప్పుడు నేను నీ వీక్ స్పాట్స్ మీద మల్టిపుల్ అటాక్స్ చేస్తానని ఐరా చెప్తుంది. ఒకరుణ్ ఐరాని పట్టుకొని ఉంటాడు. ఐరా ఆ పొజిషన్ లోనే డివర్ ని కిక్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి మోమో వీళ్ళతో మీరిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు, వాళ్ళు మీ ఇద్దరిని ఈజీగా అటాక్ చేయొచ్చని మోమో చెప్తుంది. ఇది విని ఐరా తనతో మా ఇద్దరిని ఇలా చూసి నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు కదా అని ఐరా అడుగుతుంది. ఇది విని మోమో తను జెలస్ ఫీల్ అవ్వట్లేదని చెప్తుంది. ఇంకా ఒకరుణ్ మోమోతో నువ్వు చాలా మంచి అడ్వైస్ ఇచ్చావని చెప్పి నేను చాలా ఆక్వర్డ్ ఫీల్ అవ్వ కదా అని ఒకరు చెప్తాడు. కెన్ తకకుర డైలాగ్ విని మోమో మళ్ళీ కింద పడుతుంది. దీంతో వీళ్ళు సర్పయోన్స్ పవర్స్ వల్ల మళ్ళీ నార్మల్ గా మారిపోతారు. తను ఇలా ఎందుకు చేస్తుందని ఐరా మోమో మీద ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇంకా సర్పయోన్స్ డివర్ తో నువ్వు కంప్లీట్లీ యూజ్లెస్, అందుకే నీ పేమెంట్ నుంచి 60% కట్ చేస్తామని సర్పయోన్స్ చెప్తారు. ఇలా చేయొద్దని డివర్ వీళ్ళతో చెప్తాడు. అప్పుడే ఆ ఫ్లోర్ లో గ్రీన్ కలర్ వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ ఫ్లిప్ అయి వీళ్ళ మీద పడుతుంది. వీళ్ళ ముగ్గురు నీటిలో నుంచి బయటకు వస్తారు. వాల్స్ ఇంకా సీలింగ్ వాటర్ లాగే మారిపోయాయని మోమో చూస్తుంది. అప్పుడే వీళ్ళకి సీలింగ్ మీద స్నేక్ క్రియేచర్ కనిపిస్తుంది. ఇది చూసి మోమో భయపడి ఇక్కడ నుండి తొందరగా బయటపడాలని మోమో చెప్తుంది. ఒకరు నరుస్తూ ఈ స్నేక్ క్రియేచర్ ని నెస్సీ అని పిలుస్తాడు. ఒకరు ఎక్సైట్ అవుతాడు అనుకుని ఐరా తనతో ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసి మోమో ఇరిటేట్ అయ్యి మీరిద్దరు ఇలాగే ఫ్లడ్ చేసుకుంటూ ఉండండి, నేను ఇక్కడ నుండి పారిపోతానని మోమో చెప్తుంది. ఇంకా సర్పయోన్స్ నెస్సీతో తన మోమోని ఆపలేకపోయింది కాబట్టి తన పేమెంట్ కూడా 60% కట్ చేస్తామని సర్పయోన్స్ చెప్తారు. అప్పుడే నెస్సీ లేజర్ బీమ్ తో గ్రీన్ సర్పోని కట్ చేసేస్తుంది. వాళ్ళని నెస్సీ ఎందుకు అటాక్ చేస్తుందని సర్పయోన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా వీళ్ళు భయపడి అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. ఐరా వెనకాలే ఉండిపోతుంది. తను స్విమ్ చేసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చేలోపే డివర్ వాటర్ లోపల నుండి షాక్ వేవ్ పంచ్ తో ఐరా మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ తో ఐరా సీలింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. డివర్ సేమ్ మ్యాంటిషన్ లాగే కాబట్టి తన పంచెస్ వాటర్ లో ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతాయి. తను ఒకరు ఇంకా మోమో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను మ్యాంటిషన్ లాగా ఉన్నాడని వీళ్ళిద్దరికి అర్థమవుతుంది. డివర్ వాటర్ లోపల నుండి షో ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన రియల్ పవర్ అండర్ వాటర్ లో ఉంటుందని, తన అండర్ వాటర్ పంచెస్ ఎయిర్ లో ఉన్న పంచెస్ కన్నా 10 times ఎక్కువ పవర్ఫుల్ అని డివర్ చెప్తాడు. కానీ అప్పుడే తనకి ఊపిరి ఆడక తన వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాడు. డివర్ డిమన్ మ్యాంటిషన్ లాగా అండర్ వాటర్ లో బ్రీతింగ్ తీసుకోలేడని వీళ్ళిద్దరికి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మోమో ఒకరుతో డివర్ డిమన్ ని అండర్ వాటర్ లో అటాక్ చేయమని చెప్తుంది. ఒకరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి అండర్ వాటర్ లో నుండి డివర్ ని అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఒకరు నార్మల్ అయిపోయి సర్ఫేస్ కి వచ్చేస్తాడు. ఎందుకంటే టర్బోగ్రాని పవర్స్ అండర్ వాటర్ లో వర్క్ చేయట్లేదని ఒకరు చెప్తాడు. డివర్ ఫుల్ గా బ్రీతింగ్ తీసుకొని అండర్ వాటర్ లో వెళ్లి వీళ్ళ మీద మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటే ఐరా మునిగిపోతుందని మోమో చెప్తుంది. సైకిక్ పవర్స్ యూస్ చేసి హెల్ప్ చేయమని ఒకరు చెప్తాడు. ఇది విని మోమో ఐరా చాలా దూరంగా ఉంది కాబట్టి తను యూస్ చేయడం కుదరదని మోమో చెప్తుంది. ఇది విని ఒకరు డివర్ వాళ్ళని బ్లాక్ చేస్తున్నాడు కాబట్టి తను డివర్ అటెన్షన్ ని డైవర్ట్ చేస్తాడని, ఈ లోపు తన్ని వెళ్లి ఐరాని కాపాడమని ఒకరు చెప్తాడు. ఇది విని మోమో ఇలా చేస్తే తన సిచ్యువేషన్ కూడా సేమ్ ఐరా లాగే అయిపోతుందని మోమో చెప్తుంది. ఇది విని ఒకరు తనతో ఈ సిచ్యువేషన్ లో నేను యూస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేస్తున్నానని ఒకరు చెప్తాడు. ఒకరు ఐడియా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉందని మోమో తనతో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఐరా ఇంకా ఒకరు వల్లే టైం వేస్ట్ అయిందని, వీళ్ళిద్దరు ఫ్లటింగ్ చేయకుండా ఎస్కేప్ అయి ఉంటే ఇలా జరిగేది కాదని మోమో చెప్తుంది. వాళ్ళు ఫ్లటింగ్ చేయట్లేదని ఒకరు చెప్తాడు. ఇది విని మోమో మీరిద్దరు ఇప్పటి వరకు ఫ్లటింగ్ చేస్తూ వచ్చారని, స్కూల్ యార్డ్ లో కూడా ఇలాగే చేశారని మోమో చెప్తుంది. ఇది విని ఒకరు తనతో యార్డ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నువ్వు కోపంగా ఉన్నావు కదా అని ఒకరు అడుగుతాడు. ఇది విని మోమో మీరిద్దరు మ్యాటర్స్ ని నేను కేర్ చేయనని
మోమో చెప్తుంది. ఇది విని ఒకరున్ మోమో చేపట్టుకుంటాడు. ఇది చూసి మోమో కామ్ అవుతుంది. ఒకరున్ మోమోతో మోమో తన గురించి కేర్ చేస్తూ ఉంటే తనతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండమని, స్కూల్ యార్డ్ సీన్ కనుక తనకి అంతగా ఇబ్బంది పెడుతుంటే అసలు ఏం జరిగిందో తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాడని, వేరే వాళ్ళు తన్ని తప్పుగా అర్థం చేసుకున్నా తనకి పర్లేదని, కానీ మోమో తన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తనకి నచ్చదని, అందుకే తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడని ఒకరున్ చెప్తాడు. ఇది విని మోమో బ్లష్ చేస్తూ ఒకరున్తో తన క్లోత్స్ లేకుండా ఉన్నప్పుడు తనని టచ్ చేయొద్దని మోమో చెప్తుంది. ఒకరున్ తనకి సారీ చెప్తాడు. అప్పుడే డివర్ వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల వీళ్ళిద్దరూ అండర్ వాటర్ లో ఈ పొజిషన్ లో ఉంటారు. ఒకరున్ సర్ఫేస్ కి వచ్చి మళ్ళీ మోమోని టచ్ చేసినందుకు సారీ చెప్తాడు. కానీ మోమోకి ఈ పొజిషన్ వల్ల ఒక ఐడియా వస్తుంది. డివర్ మళ్ళీ బయటకు వచ్చి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా మోమో తన సైకిక్ పవర్స్ తో ఒకరున్ మీద కూర్చొని ఫుల్ స్పీడ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది తను ఎలా చేసిందంటే తన ఇన్విజిబుల్ హ్యాండ్స్ తో తన ఒకరున్ బాడీని ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది. దీంతో ఒకరున్ ఫుల్ స్పీడ్ గా ముందుకు వెళ్తున్నాడు. డివర్ అటాక్ చేసే లోపే మోమో ఒకరున్ ని స్పీడ్ అప్ చేసి సీలింగ్ మీదకి వెళ్లి ఐరాని తీసుకుంటుంది. వీళ్ళు ముగ్గురు సర్ఫేస్ కి వస్తారు. ఐరా కాన్షియస్ గా ఉండదు కాబట్టి మోమో తన హ్యాండ్స్ తో ఐరా హార్ట్ ని పంప్ చేసి తన లోపల ఉన్న వాటర్ ని బయటకు తీస్తుంది. దీంతో ఐరా లేస్తుంది. మోమో ఐరాతో వాటర్ వల్ల వాళ్ళ క్లోత్స్ తడిచిపోయాయని, దీనివల్ల కదలడం ఇబ్బందిగా ఉందని, అందుకే తన క్లాత్స్ ని తీసేయమని మోమో తనకి చెప్తుంది. ఇంకా డివర్ పర్పుల్ సర్పోని చూస్తాడు. తన్ని కూడా నెస్సీ కట్ చేసేసి ఉంటుంది. రెడ్ సర్పో స్పీడ్ గా డివర్ వైపు వస్తూ స్నేక్ క్రియేచర్ అటాక్ చాలా పవర్ఫుల్ అని, కానీ తను ఎంత స్టూపిడ్ అంటే తన దారిలో ఏది వస్తే దాని మీద అటాక్ చేస్తాడని, ఇంకా గిగ్ వర్కర్ ఏదైతే ఉన్నాడో తన అటాక్స్ అండర్ వాటర్ లో చాలా పవర్ఫుల్ అని, కానీ తన మాటికి బ్రీతింగ్ తీసుకోవడానికి టైం వేస్ట్ చేస్తాడని, అందుకే ఎనిమిస్ తప్పించుకుంటారని రెడ్ సర్పో చెప్తాడు. ఇది విని డివర్ తనకి సారీ చెప్పి తన నుంచి పరిగెడుతూ ఉంటాడు. రెడ్ సర్పో డివర్ ని ఆగమని చెప్పి ఈ బాడీ కేబుల్స్ ద్వారా మనం ముగ్గురం మర్జ్ అయిపోదామని రెడ్ సర్పో చెప్తాడు. మోమో ఇంకా ఐరా ఒకరి మీద కూర్చొని ఉంటారు. మోమో వీళ్ళిద్దరిని ఫైర్ అప్ అవ్వమని చెప్పి వీళ్ళు ఇప్పుడు టీమ్ గా వర్క్ చేస్తే ఆ ఏలియన్స్ ని ఓడించొచ్చని మోమో చెప్తుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు అండర్ వాటర్ లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఈ కొత్త క్రియేచర్ కనిపిస్తుంది. ఈ 3 ఏలియన్స్ మర్జ్ అయిపోయాయి కాబట్టి తన పేరు సర్పో డివర్ డీమన్ నెస్సీ. సర్పో లేజర్ బీమ్ తో అటాక్ చేస్తుంది. వాళ్ళ అటాక్ ని డాచ్ చేసుకుని సర్ఫేస్ మీదకి వస్తారు. ఇంకా ఒకరున్ నెస్సీ నెక్ ని నోటీస్ చేస్తాడు. నెస్సీ వాటర్ ని నెక్ లో నుంచి తీసుకుంటూ ఉంటుంది. సర్ఫేస్ మీద ఉన్నప్పుడు నెస్సీ తన మౌత్ ని యూజ్ చేసుకుని వాటర్ ని తీసుకుంటుంది. కానీ అండర్ వాటర్ లో తను నెక్ ని యూజ్ చేస్తుంది. ఇంకా తన లేజర్ బీమ్ అటాక్ ఒకసారి వర్క్ చేస్తుంది. లేజర్ బీమ్ తో మళ్ళీ అటాక్ చేయడానికి నెస్సీ వాటర్ తీసుకోవడం తప్పదు. ఇంకా నెస్సీ కంటిన్యూస్ గా అటాక్ చేయలేదని తెలిసి వీళ్ళు తన నెక్ మీద అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. వీళ్ళు మళ్ళీ అండర్ వాటర్ లో వెళ్తారు. ఐరా ట్రాన్స్ఫార్మ్ అయ్యి తన హెయిర్ తో నెస్సీ నెక్ ని చోక్ చేస్తూ ఉంటుంది. నెస్సీ ఐరాని లాక్కుంటుంది. ఇది చూసి ఐరా నెస్సీని కిక్ చేయాలని చూస్తుంది. కానీ సర్పో డివర్ హ్యాండ్స్ తో ఐరాని పంచేస్తాడు. సర్పో ఐరాతో మా దగ్గర ఓన్లీ లేజర్ బీమ్ అటాక్ ఉందని నువ్వు అనుకున్నావు కదా, మేము ఇలా కనిపించాం కానీ మా స్పీషియస్ క్లోజ్ కాంబ్యాక్ ఇన్ఫైటస్ యుఎంఏ అని సర్పో చెప్పి ఇంకో హ్యాండ్ తో ఐరాని దూరంగా పడేస్తాడు. ఇంకా తను మళ్ళీ లేజర్ బీమ్ తో అటాక్ చేస్తాడు. వీళ్ళు లేజర్ బీమ్ అటాక్ ని డాచ్ చేస్తూ ఐరాని పట్టుకుని సర్ఫేస్ కి వస్తారు. సర్పెన్స్ ఎప్పుడు మర్జ్ అయ్యారని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నెస్సీ వీక్నెస్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు డివర్ డీమన్ ని తీసుకొచ్చారని మోమో చెప్తుంది. ఇంకా ఒకరు తనతో తను ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉందని, లేజర్ బీమ్ ఇంకా మ్యాంటిషియమ్స్ పంచెస్ ని డాచ్ చేయడం చాలా కష్టంగా ఉందని, ఎయిర్ లో ఉంటే వీళ్ళ దగ్గర ఛాన్స్ ఉండేదని, కానీ ఇప్పుడు వాళ్ళు అండర్ వాటర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏ ఛాన్స్ లేదని ఒకరు చెప్తాడు. ఇది విని మోమోకి ఒక ఐడియా వస్తుంది. అప్పుడే సర్పో షాక్ వేవ్ పంచ్ తో వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. మోమో కళ్ళు తెరవగానే తన అండర్ వాటర్ లో ఉంటుంది. తన ముందు నెస్సీ ఉంటుంది. సర్పో మోమోతో లేజర్ బీమ్ అటాక్ కోసం వాటర్ మళ్ళీ అయిపోయిందని, కానీ మోమోని చంపడానికి తన దగ్గర చాలా దారులు ఉన్నాయని, ఇంకా మోమో ఒక డేంజరస్ పర్సన్ అని, అందుకే తను ఇప్పుడు చంపేయాలని, మోమో మునిగిపోయి చేస్తే బాగుండేదని, కానీ వాళ్ళు చాలా టైం వేస్ట్ చేశారు కాబట్టి తొందరగా మోమోని పంచెస్ తో చంపేయాలని సర్పో చెప్తాడు. ఇది విని మోమో సర్పోని అటాక్ చేయమని హ్యాండ్స్ ఏంటో చూపిస్తుంది. సర్పో డివర్ డీమన్ హ్యాండ్స్ తో అటాక్ చేయగానే మోమో తన సైకిక్ పవర్స్ తో అక్కడ ఉన్న వాటర్ ని సెపరేట్ చేసేస్తుంది. దీంతో సర్పో ఎయిర్ లో పనిచేస్తాడు కాబట్టి తన పంచ్ పవర్ తనకే రివర్స్ అయ్యి తన హ్యాండ్స్ ఇంజర్ అవుతాయి. ఇప్పుడు సర్పోకి హ్యాండ్స్ లేవు కాబట్టి తన మోమోని నోట్లో పట్టుకొని లేజర్ బీమ్ తో అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. సర్పో తనకి డ్యామేజ్ చేయకుండా మోమో షీల్డ్ బాల్ ని క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు ఐరా తన హెయిర్ తో సర్పోని పట్టుకుంటుంది. ఒకరు తన హెయిర్ మీద కూర్చొని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. మోమో మళ్ళీ అక్కడున్న వాటర్ ని సెపరేట్ చేసేస్తుంది. దీంతో అక్కడ ఎయిర్ క్రియేట్ అవడంతో ఒకరు ఫుల్ స్పీడ్ గా సర్పో మీద అటాక్ చేసి మోమోని కాపాడతాడు. సర్పో చనిపోగానే అంతా నార్మల్ అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఈ పొజిషన్ లో స్కూల్ ఫ్లోర్ మీద ఉంటారు. సర్పయోన్స్ ని ఓడించేశారు కాబట్టి వీళ్ళిద్దరూ రిలాక్స్ ఫీల్ అవుతారు. అప్పుడే వీళ్ళకి మిగతా స్టూడెంట్స్ వాయిస్ వినిపిస్తుంది. వీళ్ళిద్దరిని ఈ పొజిషన్ లో చూసి స్టూడెంట్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇది చూసి ఒకరు ఇంకా మోమో భయపడి అక్కడ నుండి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. పై ఫ్లోర్ నుంచి ఐరా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో పరిగెడుతూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఎందుకు ఇలా క్లోత్స్ లేకుండా ఉన్నారని స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ
ఇంతటితో ఎపిసోడ్ 9 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 9 ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. అప్కమింగ్ వీడియోస్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.